బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాయుడుపేట పట్టణంలోని ఎల్ఏ సాగరం అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో జగనన్న సురక్ష కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరైన హెల్త్ కేర్ సెంటర్ చైర్మన్ రామకృష్ణరాజు. వేములవాడ చేడు గ్రామంలో రైతుల పంట పొలాల్లో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న లైన్మెన్ శ్రీనివాసులు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి. కోట పట్టణంలోని రామ్రాజ్ థియేటర్ సమీపంలో ఏర్పాటైన రామ్రాజ్ లే అవుట్ నేడు ప్రారంభం. అతి తక్కువ ధరలకు ప్లాట్ను అందిస్తున్న సంస్థ. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అక్రమదారులకు కొమ్ము కాస్తూ భూ బాధితుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆరోపించిన ఈడిగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నాసిన అనిత. డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎల్ఏ సాగరం అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెల్త్ కేర్ సెంటర్ చైర్మన్ రామకృష్ణరాజు హాజరయ్యారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యమే జగనన్న సురక్ష కార్యక్రమంని దేశంలోనే పేద ప్రజల ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన తెలియజేశారు. మెడిసిన్ వాడచ్చా వాడకూడదు అసలు నొప్పులు మాత్రలు అంటే ఏం రాయలేదు. ఎనిమిది పాయింట్ లేకపోతే అదేం ప్రాబ్లం కదా. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు జరుగుతుంది. ఇక్కడికి గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, జనరల్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. కంటివేలకు సంబంధించిన వరకు చూస్తున్నారు. ఆరోగ్య సురక్ష మొన్న జనవరి నుంచి జూన్ వరకు జరుగుతుంది. జూన్ వరకు జరుగుతుంది. అన్ని సచివాలయంలో జరుగుతుంది. ప్రతి సచివాలయానికి ఒక నెల్లూరు జిల్లా సైదాపురం మండలం వేములచెడు గ్రామంలో రైతుల పంట పొలాల్లో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న లైన్మెన్ శ్రీనివాసులు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ పైన ఎక్కి మరమ్మతులు చేస్తున్న క్రమంలో 11 kV తీగలు ఉండడాన్ని గమనించుకుని లైన్మెన్ చేయిపైకి లేపడంతో 11 kV తీగకు తగిలి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. క్షతగాత్రుడిని స్థానికులు సైదాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే శ్రీనివాసులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సైదాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ బండిలో ఉంటాడా?
తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని రామరాజ్ థియేటర్ సమీపంలో ఏర్పాటైన రామరాజ్ లేఅవుట్ నేడు ప్రారంభం కానుంది. సామాన్యులకు సొంతింటి కలలు సాకారం చేసే క్రమంలో కొక్కుపాడు గ్రామానికి చెందిన పలకటి వంశీకృష్ణారెడ్డి లేఅవుట్ను ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలకు ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. విలాసవంతమైన రహదారులు, డ్రైనేజీలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కోట బజార్కు పక్కనే ఈ లేఅవుట్ను ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్ను ఎంతో అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ కోటమ్మ తల్లి దేవాలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి హాజరు కానున్నట్లు నిర్వాహకులు పలకాటి వంశీకృష్ణారెడ్డి, దువ్వూరు రఘురామిరెడ్డి తెలియజేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు, ఆక్రమణదారులకు కొమ్ము కాస్తూ భూ బాధితుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈడిగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నాసిన అనిత, వైకాపా రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ జగదీష్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆమె మాట్లాడారు. కడివేడు గ్రామ రెవెన్యూ పరిధిలో పట్రగుంట వద్ద అప్పటి ప్రభుత్వం 1976లో తన మామ నాసిన గోపాలయ్య, నాసిన పోలేలకు మంజూరు చేసినటువంటి 3 ఎకరాల 18 సెంట్లు సీజేఎస్ఎఫ్ భూమిలో కొందరు అక్రమార్కులు 2 ఎకరాల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని జామాయిల్ మొక్కలు సాగు చేస్తున్నారని తెలిపారు. దీనిపై 3 ఏళ్లుగా పలుమార్లు రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని, తాము అధికార పార్టీకి చెందిన వారైనప్పటికీ రెవెన్యూ అధికారులు లెక్క చేయడం లేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని నాసిన అనిత కోరారు. ఈ కార్యక్రమంలో మనోహర్, వెంకట సుబ్బయ్య, దేవసేన మోహన్, వెంకటేశ్వర్లు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు జగదీష్. నేను వైసీపీ స్టేట్ బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీని. ఈరోజు మా కోట మండలానికి చెందిన ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఏమంటే కడివేడు రెవెన్యూ పరిధిలో సమస్య ఉందని తెలియజేశారు. ఆ సమస్య మీద దాదాపు 2.5 సంవత్సరం నుంచి వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే ఇక్కడ చిలుకూరు మండలంలో రెవెన్యూ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక అధికార పార్టీ నాయకులకు కూడా ఎలాంటి సమాధానం చేయకుండా, రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్నారంటే ఏ స్థాయిలో ప్రజలకు వీళ్ళు సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఒక అధికార పార్టీ నాయకురాలు, అందులో లేడీ, 2.5 సంవత్సరం నుంచి ఉదయము సాయంత్రం మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే రెస్పాన్స్ లేదు. ఎంఆర్ఓ ఏమో విఆర్ఓ అని చెప్తాడు, విఆర్ఓ ఏమో సర్వేర్ అని చెప్తాడు. ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారే కానీ ఈ రోజుకి ఆ సమస్య పరిష్కారం కాలేదు. వాళ్ళకి గతంలో 1976లో 3 ఎకరాల 18 సెంట్లు భూమి ఇచ్చారు. దాంట్లో 2 ఎకరాలని ఏరే వాళ్ళు ఆక్రమించారు. ఆ 2 ఎకరాలు ఎట్లా ఆక్రమించారు, ఎందుకు ఆక్రమించారు, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అనేది క్లారిటీ లేకుండా ఈ అధికారులు చెప్తూ ఉన్నారు. క్లారిటీ మేము అడుగుతున్నాం, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది, వీళ్ళు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది, అసలు ఎవరు అతను, వాళ్ళని పిలిపించి న్యాయం చేయండి అని చెప్తే ఇంతవరకు అతను ఎవరో కూడా తెలియదు. పోలీసులను పంపించి అధికార పార్టీలో ఉన్న నాయకులనే బెదిరిస్తున్నారు. సామాన్య ప్రజలకి వీళ్ళు ఏం సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడంలా. ఈరోజు సర్వేర్ గారికి ఫోన్ చేస్తే శనివారం వస్తారంట. ఇప్పుడు 2.5 సంవత్సరం నుంచి రోజు ఉదయం రాండి, రేపు రాండి అంటే ఈరోజు రమ్మని చెప్పి మళ్ళీ ఈరోజు వచ్చి శనివారం రమ్మంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈ యొక్క అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, ఒక అధికార పార్టీ అని లేదు, ఒక మహిళని లేదు, సామాన్య ప్రజలని లేదు. ఇదే విధంగా గతంలో కూడా జరిగింది. గతంలో గీతావాణి గారి పీరియడ్లో కూడా ఇదే విధంగా జరిగింది. ప్రజలందరూ ఇక్కడ ఇబ్బందులు పడ్డారు. ఈ యొక్క చిలకూరు మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంటు ఏ స్థాయిలో ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తుందో ఈరోజు పూర్తిగా నాకే అర్థమవుతుంది. నాయకులకి ప్రజలకి ఏమందిస్తున్నారో ప్రజలు ఇంకా స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసుల దౌర్జన్యం ఏంటి అర్థం కావడంలో, రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్య రెవెన్యూ కోర్టులో తెలుసుకోమని చెప్పకుండా వాడెవడో పంపిస్తే ఆ భూమికి ఏం ఎవిడెన్స్ ఉన్నాయని వాడు పంపించాడు.
వాడు పంపిస్తే మీరు వచ్చి దౌర్జన్యం చేయడం ఏందో నాకు అర్థం కావట్లా. పోలీసులన్నా న్యాయం చేశారా? సరే, మీరు వచ్చారు, ఒక అధికారిగా, పోలీస్ అధికారిగా మీరు వచ్చారు. పోలీస్ అధికారిగా వచ్చి మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందా, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడకుండా దౌర్జన్యం చేయడం ఏంటి? తీసుకొచ్చి ఆపడం ఏంది? ఒక గవర్నమెంట్ డైరెక్టర్ని తీసుకొచ్చి, అధికార పార్టీలో డైరెక్టర్ని తీసుకొచ్చి ఆపడం ఏంది? నేను వచ్చి కూర్చుంటాను, రాండి, నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి చూద్దాం. అధికార పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం ఏంది? సామాన్య ప్రజలను కూడా ఇదే విధంగా ఇబ్బంది పెడతారా మీరు? ఎవడో వెనకుండి నడిపిస్తే నడవడానికే మీరుండేది? చదువుకొని ఒక అధికారిగా దౌర్జన్యం చేయడానికే మీరుండేది? ప్రజలకు సేవ చేయడానికి మిమ్మల్ని చదువుకొని ఒక అధికారులుగా నియమించారే తప్ప దౌర్జన్యం చేయడానికి మిమ్మల్ని ఎవరు నియమించలేదని చెప్పి తెలియజేస్తూ, ఈ విషయం పైన శనివారం రోజు కన్నా సర్వే కన్నా చేయకపోతే బీసీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు వచ్చి కూర్చుంటాం. అదేవిధంగా ఈడీకే కార్పొరేషన్ డైరెక్టర్లు, రాష్ట్రంలో ఉండే డైరెక్టర్లందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. ఖచ్చితంగా న్యాయం జరగకపోతే మాత్రం చెలుకూరు మండల ఆఫీసుని అధికార పార్టీ నాయకులు. నా పేరు నాసిన అనిత, ఏపీ స్టేట్ ఈడీ కార్పొరేషన్ డైరెక్టర్ని. మాది తిరుపతి జిల్లా చిలుకూరు మండలం కడివేడు రెవెన్యూ గ్రామంలోని పట్టరుగుంట గ్రామంలో 1976లో మా కుటుంబానికి గవర్నమెంట్ 3 ఎకరాల 18 సెంట్లు భూమి ఇచ్చారప్పుడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అప్పటి నుంచి మా హస్బెండ్ 2010 నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ ప్రజెంట్ మాకు రెస్పాన్స్ అవ్వలేదు. జగనన్న గారు నాకు ఈ పదవి ఇచ్చి 4 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. ఇక్కడ నుంచి తర్వాత ఆర్డీఓ సార్ని కలిసాము, ఎమ్మెల్యే సార్ని కలిసాము, అందరూ తహసీల్దార్ గారిని కలిసాము. అందరూ మా డాక్యుమెంట్స్ చెక్ చేసి అన్నీ ఓకేను అని సర్వేర్ గారికి అప్పగించారు. సర్వేర్ సారు డిలే చేస్తున్నాడు. నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఆల్రెడీ మా భూమి మేము సాగులో ఉన్నారు, మా మామయ్యలు సాగులో ఉన్నారు. మధ్యలో వేరే వాళ్ళు భూస్వాములు వచ్చి మమ్మల్ని, మా మామయ్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సంవత్సరం ముందు నుంచి వాళ్ళు జామాయిలు వేశారు. దాన్ని మేము తీసేయమంటూ జరిగింది. కానీ అవతల వాళ్ళు పోలీసులను పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టించారు. ప్రస్తుతం రికార్డులో కూడా ఆన్లైన్లో ప్రజెంట్ ఈ రోజు తీసినా కానీ నాసిన గోపాలయ్య సన్ ఆఫ్ రమణయ్య, నాసిన పోలయ్య సన్ ఆఫ్ రమణయ్య మా మామయ్యల పేర్లే వస్తున్నాయి. కానీ ఇక్కడ సర్వేర్ మాత్రం డిలే చేస్తున్నాడు. నేను ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యుండి కూడా నా భూమిని నేనే చేసుకోలేకపోతున్నాను. అధికారులు నాకే స్పందించడం లేదు. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? ఒక దళిత మహిళను మోసం చేసినందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు చర్యలు తీసుకోవాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా నగరి మున్సిపాలిటీకి చెందిన ఒక దళిత మహిళా కౌన్సిలర్ వద్ద లంచం తీసుకున్న వ్యవహారాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ఆర్ ఆసరా పథకం పెద్ద బోగస్ అని విమర్శిస్తూ వివరాలు వెల్లడించారు. టీడీపీ పాలనలో డ్వాక్రా మహిళలకు సుమారు 1 కోటి మందికి ఒక్కొక్కరికి 20,000 చొప్పున లబ్ధి చేకూర్చామని, జగన్మోహన్ రెడ్డి పాలనలో డ్వాక్రా మహిళలకు కేవలం 15,000 రూపాయల చొప్పున మాత్రమే లబ్ధి కలిగిందని వివరాలతో సహా వెల్లడించారు. వైసీపీ పాలనలో పెరిగిన ధరలు, ప్రజలపై పడిన భారాన్ని గణాంకాలతో ఆయన వివరించారు. ఇప్పుడే చెల్లి రోజమ్మ ఒక దళిత మహిళకి చేసినటువంటి మోసం, వంచన, కుట్ర అవన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా బయట పెట్టారు. ఇంకెందుకమ్మా రోజమ్మా దయచేసి ఆ డబ్బులు ఇచ్చేసి, అసహ్యం కదా, సిగ్గులేదా? ఒక ఎస్సీ మహిళ దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకున్నానికి నీ మనసు ఎలా ఒప్పిందో నాకు అర్థం కాని పరిస్థితి. పైకి డంబాలు పలుకుతావు, నిజాయితీ అంటావు, ఇంకో మహిళ అంటావు, ఆ మహిళ అంటావు. కానీ నువ్వు చేసే పని ఈ విధంగా అన్యాయంగా దళితుల దగ్గర ఇప్పుడే మా శైలం చెప్పినట్టు ఒక దళిత మహిళ అంత డబ్బు ఏమైనా తీసుకొస్తామా, వడ్డీకి తెచ్చుకుంటుందమ్మా. ఆ వడ్డీ సహా పూర్తిగా వెంటనే ఆమెకు చెల్లించమ్మా. ఆల్రెడీ నువ్వు ముద్రపడిపోయినావు. నువ్వు దళిత వ్యతిరేకని మీ నాయకుడు ముద్రపడ్డారు, మీరు దళిత వ్యతిరేక అని చెప్పి ముద్రపడ్డావు. అట్లాగే మేము డిమాండ్ చేసిందంటే రోజం పైన వాళ్ళ సోదరుడు కుమారస్వామి రెడ్డి పైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని డిమాండ్ చేస్తున్నావు. నువ్వు డబ్బులు ఇచ్చిన దళిత మహిళను మోసం చేశావు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అన్ని దళిత సంఘాలు కానీ దళిత నాయకులు కానీ స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రెడ్డి గారు ఆసరా అంటున్నాడు. ఈ ఆసరా ఒక పెద్ద టోకరా ప్రజలపైన.
అట్లాగే ఈ మహిళల యొక్క మాంగళ్యాలు తెంచడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఉన్నారు, ముందు వరుసలో ఉన్నాడు పెద్ద. అట్లాగే ముఖ్యంగా ఆయన ఇచ్చేది గోరంతే, దోచేది కొండంత. ముఖ్యంగా డాక్రా వాళ్ళకి రుణమాఫీ, అలాగే పసుపు కుంకుమ ద్వారా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 1 కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇచ్చాడు. ఎలక్షన్ ముందు కూడా 10,000 రూపాయలు ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కొక్క మహిళ పొందిన లబ్ధి 15,000కి తగ్గించడం జరిగింది. అంటే మేము 20,000 ఇస్తే ఈయన 5,000 తగ్గించి 15,000 ఇచ్చిన పరిస్థితి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ రకంగా 50 లక్షల మంది డాక్రా మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు టోకరా వేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేడు రాష్ట్రంలో 1,24,00,000 మంది డాక్రా మహిళలు ఉంటే 79 లక్షల మందిని ఈయన కుదించాడు. 1,74,00,000 మంది డాక్రా మహిళలు ఉంటే ఈయన డాక్రా మహిళల్ని 79 లక్షల మందికి కుదించిన విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మిగిలినటువంటి 35 లక్షల మంది మహిళలకు మొండి చేయి చూపించిన ఘనత ఈ టోకరా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మద్యం రేట్లు 3 రెట్లు పెంచి 2 లక్షల విలువ చేసే నాసిరకం మద్యం అమ్మి భార్య బిడ్డలు తినాల్సినటువంటి మందులకు కానివ్వండి, అలాగే భోజనానికి కానివ్వండి, డబ్బంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాసిరకం మద్యం ద్వారా మగవాళ్ళ దగ్గర వసూలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు అందరికి కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే పిన్నమ్మ తాలిని తెచ్చినటువంటి హంతకుడిని అరెస్ట్ చేయకుండా ఇప్పటివరకు కూడా అడ్డుకట్ట వేస్తున్నది ఈ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే తినే ప్రతి వస్తువు పైన కూడా ధరలు పెంచి ఒక కుటుంబం పైన ఇప్పటికి 57 నెలలకి 3 లక్షల రూపాయలు ఒక 30,000 రూపాయలు ఒక కుటుంబం మీద భారం వేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే చంద్రన్న పాలనలో 0 వడ్డీ 5 లక్షల వరకు వర్తింపజేస్తే దాన్ని జగన్ రెడ్డి 3 లక్షల వరకు తగ్గించాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు సెంటు పట్టాల్లో ఇళ్ల నిర్మాణం చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఒక్క ఇళ్ల నిర్మాణం కూడా చేయకుండా కట్టినటువంటి టిట్కోయిలు కూడా ఇవ్వకుండా చేసినటువంటి మహా పెద్ద మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అతను అధికారంలోకి వచ్చి ఉంటే ఏడాదికి 3,000 ఇళ్ళు ఇచ్చే ఉండేవాడు. అట్లాగే చంద్రబాబు అధికారంలో ఉంటే అవాతాతలకి వచ్చిన సంవత్సరంలోనే 3,000 రూపాయల పెన్షన్ పెంచి ఇచ్చేవాడు. అంటే ఈయన ఈ వాయిదాల వరుస మీద పెట్టి ఈరోజు ప్రతి అవ్వాతాతకి 30,000 రూపాయలు నష్టం చేకూర్చినటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మహిళలకు పెళ్లి కానుక రద్దు చేసి ఎంతోమంది ఆడపిల్లలకి తీరని అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అంగన్వాడీ జీతాలను చంద్రన్న 6,300కి పెంచితే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో 1,000 రూపాయలు మాత్రమే పెంచాడు. మళ్ళీ వాళ్ళకి అబద్ధపు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు మేలో జూన్లో వచ్చేటప్పుడు జూన్లో పెంచాలంట. అంటే జూన్లో మళ్ళీ ఎవరు కూడా వస్తుంది? పెంచాల్సి చంద్రబాబు నాయుడు గారే. ఈయన పాటికి ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఈ రాష్ట్రంలో ఉంటాడో, ఈ దేశంలో ఉంటాడో, ఎక్కడ పారిపోతాడో తిరిగిన పరిస్థితిలో వాళ్ళు చెప్పడం, పాపం అమాయక అంగన్వాడీ వాళ్ళు నమ్మడం నిజంగా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఎన్సీఆర్బీ ప్రకారం ఈ ఒక్క 2002లోనే మహిళలపైన 25,503 నేరాలు జరిగాయి ఈ రాష్ట్రంలో. అట్లాగే 601 అత్యాచారాలు జరిగాయి. అలాగే 180 అత్యాచార యత్నాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. నేరాల రేటు 66.4 కాక అంటే జాతీయ స్థాయిలో 64.4 అయితే ఏపీలో మాత్రం 96.2. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా మహిళలపైన ఈ అత్యాచారాలు జరిగాయని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు అంతా ఇంత కాదు. అలాగే ప్రజల్ని మోసం చేసేందుకు నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. అంటే సెలబ్రిటీస్ అంట వీళ్ళందరూ, వాళ్ళ చెల్లెలు కూడా ఇంక్లూడింగ్. అంటే జగనన్న వదిలిన బాణం కూడా సెలబ్రిటీ అంట. అంత అన్యాయం అంటే ఆమె పైన
వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు రకరకాల ప్రచారాలు కూడా చేస్తున్నారు. అంటే అధికారం కోసం నీకు చెల్లైనా ఒకటే తల్లైనా ఒకటే, ఎవరైనా సరే ఏమన్నా చేసేటువంటి సమర్థుడివి. ఆల్రెడీ చిన్నాయన్ని చంపేసినటువంటి వ్యక్తిని రక్షిస్తున్నటువంటి పెద్ద ఆయన నువ్వు. కాబట్టి నీకు ఆడపడుచులన్నా ఆడవాళ్ళన్నా నీకు గౌరవం లేదు. పేరుకు మాత్రం చెప్పేది ఆసరా, నా అక్క చెల్లెమ్మ కోసం ఆసరా అని చెప్పేట మాట దీర్ఘాలు తీసి మాట్లాడడం తప్ప చేసేది మాత్రం శూన్యమని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి మీరు ఇచ్చేటువంటి ఆసరా అది ఆసరా కాదు, ఇది ఒక పెద్ద టోకరా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గ్రామీణ స్థాయి నుండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని గూడూరు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గూడూరులో ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. గూడూరు పట్టణంలోని ఆల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. క్రికెట్ మ్యాచ్లు హోరాహోరీగా జరిగాయి. ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారుల్ని గ్రామీణ స్థాయి నుండి ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని అన్నారు. నేటి నుండి 29వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి పోటీలు జరుగుతాయని, దీనిలో విజయం సాధించిన వారు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికవుతారని వెల్లడించారు. క్రీడా పోటీలకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా పోటీల కోఆర్డినేటర్ శివ, వాకాడు ఎంపీడీఓ గోపీనాథ్, పలు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర గేమ్స్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా గూడూరు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల నుంచి, ప్రతి మండలం నుంచి కూడా ఈ టీమ్స్ వచ్చి ఈరోజు నుంచి 29వ తారీఖు దాకా ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనకి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అదేవిధంగా బ్యాడ్మింటన్, డబుల్స్, ఈ 5 గేమ్స్కి సంబంధించి ఆటలు నిర్వహించడం జరుగుతుంది. మొదటగా ఈరోజు క్రికెట్కి సంబంధించి గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి 29వ తారీఖున ముగింపు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆ గెలుపొందిన జట్లకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో నియోజకవర్గ స్థాయికి మొదటి బహుమతిగా 35,000, రెండో బహుమతిగా 15,000, మూడో బహుమతిగా 5,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాడ్మింటన్ డబుల్స్కి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000 బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఒక మంచి గుర్తింపు పొందే విధంగా వాళ్ళు తీర్చిదిద్దడం కోసం హిడెన్ టాలెంట్ అంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి మన రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే విధంగా చేయడం, క్రీడలను ప్రోత్సహించడం ప్రధానమైన లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగానే మన గూడూరు నియోజకవర్గ స్థాయిలో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల గురించి నేటి తరం చిన్నారులకు ఉపాధ్యాయులు తెలియజేసి దేశభక్తిని పెంపొందించాలని గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ వెల్లడించారు. రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఏబీవీపీ సేవా భారతి ఆధ్వర్యంలో 75 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశం చాలా గొప్పదని, భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని, జాతి సమైక్యతను కాపాడటకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, రూపావతి, నిఖిత, చిన్న శివశంకర్ విద్యార్థులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చి ఈ 150 అడుగుల జెండాతో ఈ పురవీధుల్లో ఈరోజు జనాలైతేనేమి, విద్యార్థులైతేనేమి ఈ స్వాతంత్రం గురించి, గణతంత్రం గురించి ఈ రెండింటి మధ్య తేడా కూడా తెలియకుండా మనం పెరుగుతున్నాం టీచర్స్గా. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా కూడా ఫస్ట్ గురువు, తర్వాత దైవం వస్తుంది. అందుకని గురువులుగా, టీచర్స్గా మీ యొక్క బాధ్యత పిల్లలకి
గణతంత్ర దినోత్సవం అంటే ఏంది, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంది, వారి యొక్క త్యాగాలు, ఎవరైతే వాళ్ళ కుటుంబాలు అదేవిధంగా వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించారు. 1950 జనవరి 26 భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి అమలు చేసి ఈ దేశంలో మనం మన పరిపాలన చేసుకోవడానికి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. అది చాలామంది విద్యార్థులకైతేనేమి ప్రజలకైతేనేమి తెలియదు. దాన్ని విద్యార్థులుగా చిన్న వయసు నుంచే పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత టీచర్స్గా మీ మీద ఉంది. తప్పకుండా పిల్లలకి రాబోయే రోజుల్లో కాబోయే ఐఏఎస్ ఆఫీసర్లుగా అదేవిధంగా వాళ్ళు రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు పిల్లల్ని దేశం కోసం పోరాడినట్టు చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగం ఈ దేశంలో మనం ఏ విధంగా బతకాలి, మన హక్కులేంది, మన బాధ్యతలేంది తెలియజేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి, అదేవిధంగా దేశంలో ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ మహాత్ముడు గురించి, వీళ్ళందరి గురించి పిల్లలకి చెప్పి రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దారని ఈ గణతంత్ర దినోత్సవాన్ని ముందుగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో లక్ష్మణ హనుమత్ సమేత సీతారాముల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు భక్తుల నామస్మరణతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేట పట్టణంలోని ఎల్ఏ సాగరం అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో జనగణ సురక్ష కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరైన హెల్త్ కేర్ సెంటర్ చైర్మన్ రామకృష్ణరాజు. వేములవాడ చేడు గ్రామంలో రైతుల పంట పొలాల్లో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న లైన్మెన్ శ్రీనివాసులు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి. కోట పట్టణంలోని రామ్రాజ్ థియేటర్ సమీపంలో ఏర్పాటైన రామ్రాజ్ లే అవుట్ నేడు ప్రారంభం. అతి తక్కువ ధరలకు ప్లాట్ను అందిస్తున్న సంస్థ. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అక్రమదారులకు కొమ్ము కాస్తూ భూ బాధితుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆరోపించిన ఈడిగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నాసిన అనిత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.